ఇప్పుడు తోటకూర గురించి మాట్లాడుకుందామండి. తోటకూర అనేది వన్ ఆఫ్ ద మనకున్న ఆకుకూరల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆకుకూర అనమాట. సో ఈ తోటకూరని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అమరాంత్ అంటారు. AMARANTH అమరాంత్ అంటారు. తోటకూరలో ఉన్న విశిష్టత ఏంటంటే తోటకూరలో ఉన్న అన్ని పార్ట్లు తినొచ్చు అనమాట. ఆకులు తింటాము, కొమ్మలు లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా తినొచ్చు, వేర్లు కూడా తినొచ్చు. తర్వాత ఇది కూడా తినొచ్చు, ఇది మన ఆకుకూర గింజలు ఉంటాయి. ఆ గింజల్ని గ్రెయిన్ అంటే ఇట్ ఈస్ లైక్ కినోవా రైస్. తోటకూరనే కినోవా అనేది కూడా ఒక తోటకూర ఫ్యామిలీ నుంచి వచ్చింది అనమాట. కాబట్టి తోటకూరని కనుక ఆకుకూరలా కాకుండా బాగా పెంచితే కనుక దానికి జొన్నకంకి వచ్చినట్టు వస్తుంది. అవి చాలా అందంగా ఉంటాయంట, పింక్ కలర్లో. ఆ కంకులు ఎంత అందంగా ఉంటాయంటే తోటకూరకు ఇంకో పేరు కూడా ఉంది, ప్రిన్స్ ఆఫ్ వేల్ ఫెదర్ అంటారు. ప్రిన్స్ ఆఫ్ వేల్ ఫెదర్ అంటే ప్రిన్స్ ఫెదర్ అని కూడా అంటారు. అంటే ఆ కంకి అంత అందంగా ఉంటుంది. ఒక కంకి కొన్ని బలంగా పెరిగిన మొక్కల్లో కేజీ బరువు ఉంటుంది. దాంట్లో 5 లక్షల గింజలు ఉంటాయంట ఆ తోటకూర గింజలు. అవన్నీ కినోవా గింజల్లాగే ఉంటాయి. సో పోషకాలు కూడా మన భారతదేశంలో తోటకూర గింజల్ని ఎవరు తింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే ఎవరు తినరు. కానీ వేరే దేశాల్లో, మెక్సికోలో, ఇంకా వేరే చాలా దేశాల్లో దాని నుంచి చాలా మంచి మంచి డెలికసీస్ తయారు చేస్తారు. మంచి మంచి స్వీట్స్ దాంట్ నుంచి తయారు చేస్తారు. మంచి మంచి స్వీట్స్ తయారీలో వాడతారు. ప్లస్ వాటిని కినోవా, ఇప్పుడు మనోళ్ళు కొంచెం కినోవా రైస్ అని తింటున్నారు కదా, అలాగే తోటకూరని కూడా మామూలు రైస్ లాగా అలా తినే దేశాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ తోటకూరని ప్రిన్స్ ఆఫ్ వేల్ ఫెదర్ అని అంటారు. అదే కాకుండా దానికి ఇంకో పేరు కూడా ఉంది, లవ్, లైస్ అండ్ బ్లీడింగ్ అని కూడా అంటారంట దాన్ని. ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలీదు. దీంట్లో లీవ్స్, రూట్, స్టెమ్ అన్నీ తింటారనమాట. తర్వాత ఇది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఈ తోటకూరని ఏమని అంటారంటే చౌలాయ్ అంటారంట, చౌలాయ్. అదే ఉత్తరాఖండ్లో చువా అంటారంట, CHUA. తర్వాత కర్ణాటకలోనేమో హరివే సొప్పు అంట, హరివే సొప్పు. అదే తమిళనాడులోనేమో మలైక్కిరా, ఆంధ్రప్రదేశ్లో తోటకూర. ఇలా మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది దీనికి. దీంట్లో తోటకూర ఆకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అనేది మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే. మనం ఎప్పటి నుంచో దాని గురించి వాడుకుంటూనే ఉన్నాము. మనకి తెలియంది ఏంటంటే తోటకూర ధాన్యంలో ఆ గ్రెయిన్స్లో ఉండే పోషకాలు చూద్దాం. దీని కాంపోజిషన్ ఎగ్జాక్ట్లీ కినోవా లాగా ఉంది. సో కినోవా కూడా అమరాంత్ ఫ్యామిలీ అంటే తోటకూర ఫ్యామిలీ నుంచి వచ్చింది. దీని కాంపోజిషన్ చూసినట్లయితే తోటకూర గింజల్లో 12% వాటర్ ఉంటుంది, 65% కార్బోహైడ్రేట్ ఉంటుంది, 14% ప్రోటీన్ ఉంటుంది, 7% ఫ్యాట్ ఉంటుంది. ఆ కార్బోహైడ్రేట్లో కూడా 7% ఫైబర్ కార్బోహైడ్రేట్ ఉంది. అంటే డైజెషన్కి, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచిదన్నమాట. సో ఈ గ్రెయిన్ని చాలామంది వాడతారు. అంటే తోటకూర కంకుల్ని, తోటకూరలో వచ్చే ఇవి సీడ్స్ ఉంటాయి కదండి, ఈ జొన్న కంకుల్లాగా, లేదంటే తోటకూర కంకులు చాలా అందంగా ఉంటాయంట. కొంతమంది షో కోసమే తోటకూర మొక్కల్ని పెంచుతారంట. తోటకూరలో కూడా 4-5 రకాలు ఉన్నాయి. కొన్ని ఎర్ర తోటకూర ఉంటుందంట, కొన్ని తెల్ల తోటకూర ఉంటుందంట. దాని కంకులు కూడా రకరకాల పింక్ కలర్లో రకరకాల అందంగా ఉండి చాలా మంచి షో మొక్కల్లాగా కూడా పెంచుకునేంత ఇవి ఉంటుందంట. ఇవన్నీ నాకు తెలీదు, అందుకే ప్రిన్స్ ఆఫ్ వేల్ ఫెదర్ అని అంటారు. తోటకూర గింజల్లో అంటే తోటకూర ధాన్యంలో చాలా మంచి ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో రిచ్ సోర్స్ అంటే ఏంటి అని అన్నారనుకోండి, ఇది రిచ్ సోర్స్, ఈ ధాన్యంలో ఇది ఎక్కువ ఉంది, ఇది రిచ్ సోర్స్ అని అంటే అర్థం ఏంటంటే మనకి రోజుకి కావాల్సిన దాంట్లో, మన రోజుకి సపోజ్ ఏదన్నా ఒక 100 పాయింట్లు కావాలనుకోండి, 24 గంటలు అన్ని ఫుడ్ నుంచి ఒక ఇంత కావాలి అని అనుకోండి, దాంట్లో 20% కనుక దీంట్లో ఉంటే కనుక 100 గ్రాముల్లో, దట్ ఈస్ ఏ రిచ్ సోర్స్ అని అంటారు. రిచ్ సోర్స్ డెఫినేషన్ అనమాట అది. సో ఇది రిచ్ సోర్స్. తోటకూర ధాన్యం దేనికి రిచ్ సోర్స్ అంటే ప్రోటీన్కి, ఫైబర్కి, ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటే B5 విటమిన్కి, B6 విటమిన్కి, ఫోలిక్ యాసిడ్ విటమిన్కి,
అండ్ మినరల్స్ కూడా. మినరల్స్ అంటే మ్యాంగనీసు, ఐరన్, జింక్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అన్కుక్డ్ ఈ తోటకూర గింజలు ఉంటాయి కదండి, దాంట్లో ఉండే మ్యాంగనీస్ అయితే రోజుకు 100 పాయింట్లు కావాలంటే 159 పాయింట్లు ఉందంట దాంట్లో. తర్వాత ఫాస్ఫరస్ బాడీకి కావాల్సింది ఫాస్ఫరస్ అంటే భాస్వరం. దాంట్లో ఫాస్ఫరస్ మనకు 100 గ్రాముల తోటకూర ధాన్యంలో 80% ఉందంట. తర్వాత మెగ్నీషియం 70% ఉందంట. ఐరన్ 60%. అంటే మనకి 100 గ్రాములు తోటకూర గింజలు తింటే మనకి రోజుకు కావాల్సిన దాంట్లో 60% ఐరన్ వచ్చేస్తుందండి దాని అర్థం. సెలీనియం 34% ఉంది. తర్వాత కొన్ని కుకింగ్ చేయటం వల్ల కొంచెం ఈ విటమిన్స్ అవి కొంచెం తగ్గుతాయి అని అంటున్నారు. కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఇవి తగ్గవు. తర్వాత తోటకూర ఆకులు ఉంటాయి కదండి, ఆకులు అనేది విటమిన్ ఏకి చాలా మంచిది, విటమిన్ సికి మంచిది, కాల్షియం చాలా బాగుంటుందంట. సో ఇవన్నీ తోటకూరలో ఉన్న మంచి లక్షణాలు. తర్వాత ఈ తోటకూరని బాగా ప్రమోట్ చేసే చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అంటే ధాన్యం లాగా పండించడానికి చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి దీంట్లో, మనకు తెలియని స్ట్రెంగ్స్. అవేంటంటే తోటకూర ఈజ్ ప్రపోజ్డ్ యాజ్ ఇన్ఎక్స్పెన్సివ్ నేటివ్ క్రాప్ అంట. ఎక్కడైనా చిన్న మారుమూల గ్రామాల్లో కూడా పెద్ద సపోర్ట్ లేకుండా తక్కువ వర్షంతో కూడా దాన్ని బాగా పెంచుకుని దాని నుంచి ధాన్యం చేయొచ్చు. 1 కేజీ తోటకూర గింజలు తీసుకుంటే 1 హెక్టార్లో మొత్తం తోటకూర మొక్కలు పెంచేయచ్చు అంట. అంటే అంత తక్కువ గింజలతో అంత ఎక్కువ సాగు చేయొచ్చు. తర్వాత ఈల్డ్ వెరీ హై. అంటే 1 హెక్టార్కి 1 కేజీతో ధాన్యంతో మనం మొత్తం మొక్కలు పండించేయగలిగితే 1 హెక్టార్కి 1000 కేజీలు వస్తుందంట తోటకూర ధాన్యం. సో ఇది చాలా మంచి 14 అంటే కినోవా లాగే. ఇట్స్ నాట్ ఇప్పుడు మనం ఎక్కడో మన దేశంలో పండిన కినోవాని తీసుకొచ్చి ఇక్కడ పండించుకోవటం కన్నా ఆ ఒరిజినాలిటీ కూడా ఖచ్చితంగా రాదు. ఇప్పుడు బంగినపల్లి మామిడికాయలు అమెరికాలో పెంచితే ఎలా వస్తుందో, ఎలా మన పర్ఫెక్షన్ రాదో ఆ పండువో, అలాగే మన దేశంలో ఉన్న కినోవా లాంటిదే తోటకూర ధాన్యం. కాబట్టి తోటకూర ధాన్యాన్ని కి మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో ఎవరన్నా కనుక పండించగలిగితే ఇండియన్ కినోవా అనుకోవచ్చు. తర్వాత ఇట్ ఈజ్ ఈజీ టు హార్వెస్ట్, అంటే ఈజీగా పండించవచ్చు అనమాట, ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. ప్రాసెస్ చేసిన తర్వాత కూడా కోసిన తర్వాత కూడా ఎక్కువ ఇది చేయటం ఉండదు, ప్రాసెసింగ్ ఏమి ఉండదు. ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. 14% ప్రోటీన్ ఉంది. రిచ్ ఇన్ మినరల్స్, అన్ని మినరల్స్ మంచిగా ఉన్నాయి. గ్రోస్ ఫాస్ట్, చాలా స్పీడ్గా పెరుగుతుంది. అండ్ లార్జ్ సీడ్ హెడ్స్, అంటే కంకి ఉంటుంది కదండి, 1 కేజీ వరకు ఉంటాయి ఆ కంకులు. ఒక్కోసారి 5 లక్షల సీడ్స్ ఉంటాయి, ఇది అనుకున్నాం కదా మనం. తర్వాత ఇవి తోటకూర ఉన్న బలాలు ఏంటి అంటే ఎక్కడైనా రూరల్గా కూడా పెంచుకోవచ్చు. 1 కేజీ నెంబర్ 1 1 కేజీ దాంతో 1 హెక్టార్ పండించవచ్చు. 1 హెక్టార్లో 1000 కేజీలు దిగుబడి సాధించవచ్చు. ఈజీ టు హార్వెస్ట్, ఈజీ టు ప్రాసెస్ అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, రిచ్ ఇన్ మినరల్స్, ఇండియన్ కినోవా అనుకోవచ్చు మనం. అది నాటాము, ఎవరు అనలేదు, ఎందుకంటే కినోవా కూడా తోటకూర అమరాంత్ గ్రూప్ నుంచే వచ్చింది కాబట్టి. రిచ్ ఇన్ మినరల్స్ అండ్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు, గ్రోస్ ఫాస్ట్. తర్వాత యుఎస్ఏలో ఏంటంటే మన ఇండియాలో తోటకూర ఆకుకూరలాగా వాడతారు, కానీ యుఎస్ఏలో తోటకూరని ధాన్యం కోసమే ఎక్కువ వాడతారంట. సో ఆ తోటకూర ధాన్యం నుంచి పిండి తయారు చేస్తారంట. ఆ పిండిని దేంట్లో కలిపినా దాని ఫ్లేవర్ దానికే ఉంచుతుందంట, దీనికి సెపరేట్ ఫ్లేవర్ ఉండదు. ఇప్పుడు గోధుమలో కలిపేసామనుకోండి, గోధుమ ఫ్లేవర్ అలాగే మెయింటైన్ అవుతుంది. వాళ్ళు బ్రెడ్ తయారు చేస్తున్నారు, ఇంకేదన్నా చేస్తున్నారు, గోధుమలో పిండిలో ఈ తోటకూర ధాన్యం పిండి కలిపితే కనుక దాని ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయదంట. అందుకని అలా చేస్తారంట. అప్ టు 50% వరకు కలపొచ్చంట. తోటకూర పొడి అంటే ధాన్యం పిండిని, గోధుమ పిండిని సగం కలుపుకున్నా కానీ ఫ్లేవర్ గోధుమ పిండి ఫ్లేవర్ లాగే ఉంటుంది. కాకపోతే అంత ఎక్కువ ఎవరు కలపరంట, ఒక 10%, 20%, 30% కలుపుతారంట. సో జొన్న కంకు ఉన్నట్టు తోటకూర కంకు ఉంటుంది. చెప్పాను కదా, ఈ కంకులు కొన్ని వెరైటీస్ ఆఫ్ తోటకూరలో చాలా అందంగా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే తోటకూర ధాన్యాన్ని, మనం మొక్కజొన్నని మనం పాప్కార్న్ ఎలా చేసుకుంటామో అలా పాప్కార్న్ చేసుకోవచ్చు అంట. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకుని పాప్ చేసుకుని డైరెక్ట్గా తినేసేయచ్చు. సో ఇన్ని పాజిటివ్స్ ఉన్న తోటకూరని మనం ధాన్యం రూపంలో నాకు తెలిసి ఎవరు వాడుతున్నట్టు నేను ఎప్పుడు వినలేదు, తినలేదు, చూడలేదు. కాబట్టి మీకు ఎవరికన్నా తెలుసుంటే ఓకే, నాకు అందుకే నవ్వు వస్తుంది అనమాట.
అరే తోటకూరలో మనం రోజు తినే తోటకూరలో ఇన్ని ఉన్నాయా అంటే దాని గురించి చదువుతూ ఉంటే వేరే దేశాల్లో ఇంత బాగా వాడుకుంటున్నారా దీన్ని, మనోళ్ళు ఎక్కడో కినువాని పట్టుకొచ్చి ఇక్కడ పెంచుకుంటున్నారు. మళ్ళీ అసలు దీంట్లో ఆ, చాలామంది పేద రైతులకి దీన్ని పెంచుకుంటే మీకు లాభాలు వస్తాయని వేరే దేశాల్లో స్టడీ చేసి ఎక్కడన్నా పెరుగుద్ది, ఏ విధంగానా పెరుగుద్ది, దిగుబడి ఎక్కువ వస్తుంది, ఇన్ని పాజిటివ్స్ చెప్పారు. కాబట్టి మన దేశంలో కూడా పెంచుకుంటారేమో, మన రైతులు ముందుకు వస్తే ఆ, మన దేశ పంట కాబట్టి మాలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ విధంగా దీంట్లో ఉన్న పోషక విలువలను ఉపయోగించుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.